చేస్తానా మినప్పప్పు, పల్లీలు, బెల్లం. ఈ కప్పుతోటి 3 కప్పులు పల్లీలు, 2 కప్పులు మినప్పప్పు. మంచి హెల్దీ ఉంటుంది, పిల్లలకైనా మనకైనా హెల్దీగా. గిన్నె వేడి పప్పు వేపుకోవాలి. స్టవ్ను మీడియం పెట్టుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సిమ్లో మరీ మీడియం, మరీ హై ఉండద్దు, మరీ మీడియం ఉండద్దు. ఇవి మంచిగా వేగినాయి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా వేపుకోవాలి. పల్లీలు కూడా మంచిగా వేయాలి. అయిపోయినాయి, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. చల్లారిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇక ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి. ఇవి మంచిగా మెత్తగా పొడి పట్టుకోవాలి. ఇక ఇట్లా పొడి పట్టుకోవాలి, కొద్దిగా బరుకులు. మళ్ళీ పల్లీలు కూడా ఇట్లనే పట్టుకొని అలానే పోసుకోవాలి పిండిలా. ఇక ఈ కప్పుతోటి 2 కప్పుల బెల్లం, ఈ 2 కప్పుల బెల్లం ఇల్లు వేసుకోవాలి. మంచిగా ఇవన్నీ పట్టిన ఈ బెల్లం కూడా మిక్సీ పట్టిన ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అంత మంచిగా కలుపుకోవాలి. ఈ బెల్లము, ఈ పిండి అంత పొడి అంతా మంచిగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నదంతా. ఇలా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకు నెయ్యి తినబుద్ధి కాదు, అందుకే నేను వేసుకోను. తినేవాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవి పిసుకుడు అయిపోయిందిగా, మనం ముద్దలు చేసుకోవాలి. ఇవి ఇట్లా ముద్దకు రావాలి, ఇట్లా పిసుక్కోవాలి, మంచిగా ముద్దలు చేసుకుందాం. ఇంకా ఇట్లా పొడి మంచిగా గర్జలు చేసుకొని మనం ఏదైనా చిన్న ఫంక్షన్లకు గర్జలు చేసుకొని పట్టుకపోయినా మస్తు ఉంటుంది. ఇంకా కుడకల కంటే ఇది మంచి టేస్ట్ ఉంటుంది గర్జలలో. ఇంక ఇవి అన్నీ ఇట్లా పిసుకోవాలి ముద్దలు. మంచిగా ముద్ద కడతాయి, టేస్టీగా ఉంటాయి, మంచి హెల్దీ ఫుడ్. మీరు తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.